హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సో, ఈ వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! యెస్. నేనైతే ఇండియా వెళ్తున్నాను. సారీ. ఇండియా ఆల్రెడీ వచ్చేసాను. వచ్చి కూడా 4 డేస్ అయితుంది. బట్ నేను సర్ప్రైజ్ విజిట్ లాగా వచ్చాను కాబట్టి ఎవ్వరికీ తెలీదు కదా! సో, నేనైతే ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పటి వరకు అప్‌లోడ్ చేయకుండా ఉంచాననమాట. బట్ నౌ ఇట్స్ టైమ్ టు అప్‌లోడ్ ఇండియా సీరీస్. సో, ఫస్ట్ ఆ వీడియో వచ్చేసి నేను ఇండియా కోసం ఏమేం షాపింగ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడికెళ్ళి షాప్ చేశానో అదంతా కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. బట్ నేనైతే ఇప్పటికి ఫ్లోరిడా సీరీస్‌కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. బికాజ్ లైక్ మళ్ళీ నేను యూఎస్ రిటర్న్ ఎళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఆ సీరీస్. అండ్ నౌ అయితే ఇంకా ఇండియా సీరీస్ మొత్తం కూడా మీరు చూసేయండి. సో, ఫస్ట్ వీడియో వచ్చేసి మనకి షాపింగ్ వీడియో. అండ్ దెన్ తర్వాత నేను క్లియర్‌గా ఏమేం షాప్ చేశాను అండ్ లైక్ యూఎస్ఏ నుండి ఇండియా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఏమేమి తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే అవుట్‌లెట్స్‌కెళ్ళిపోదాం. అవుట్‌లెట్స్‌కి వెళ్ళిన వెంటనే నేనైతే ఏరీకెళ్ళిపోయాను. బికాజ్ లైక్ అక్కడ చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది అమ్మాయిలకి బేసిక్‌గా. సో, ఇంక నేనైతే మా చెల్లి కోసం ఏమేమి తీసుకోవచ్చు అనేదైతే ఫస్ట్ చూసాను. అండ్ దెన్ ఇంకా నాకు నచ్చినవి కొన్నైతే తీసుకున్నాను. అండ్ ఆల్సో అప్పటికి మేము ఫ్లోరిడా వెళ్ళలేదు కదా! సో, ఫ్లోరిడా కోసం కూడా నేను కొన్ని బట్టలైతే షాప్ చేశాను. అండ్ దాని పక్కనే అమెరికన్ ఈగల్ ఉంటుంది కదా! సో, అక్కడైతే డ్యాడీకి టీ షర్ట్ కూడా తీసుకున్నాననమాట ఒకటి. సో, యాహ్! ఇంకా ఐరీలో అయితే షాపింగ్ అయిపోయిన తర్వాత పక్కనే కారుంది. నేను కార్‌లో పెట్టేసి వచ్చేస్తా అని చెప్పేసయితే అన్నయ్య వెళ్తున్నాడిక్కడ. ఈ గ్యాప్‌లో మేమైతే సీకేకెళ్ళిపోయామనమాట. ఇంగ సీకేలో ఏమేమి తీసుకున్నానో మీరైతే ఇక చూసేయండి. నేనెప్పటినుండో సీకేలో ఈ బ్యాగ్ తీసుకుందామనైతే చూస్తున్నాను. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు లైక్ $50, $62 అలా చూపిచ్చింది నాకు. సో, స్టోర్‌లో ఏమైనా తక్కువకుంటదేమో అని జెప్పేసి ఫస్ట్ సీకేకెళ్ళగానే ఈ బ్యాగ్ దగ్గరకైతే వచ్చాను. అండ్ చాలా తక్కువే ఉండే ప్రైస్. నాకు $45కేమో అలా వచ్చింది. ఈ బ్యాగ్ నేను ఫ్లోరిడాలో లైక్ చాలా చోట్ల యేసుకున్నాను. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ అలానే ఇక్కడ ఐడీ కూడా మెన్షన్ చేస్తా. వెంటనే వెళ్లి ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడైతే నేను టీ షర్ట్స్ చూస్తున్నాననమాట. ఈ గ్యాప్‌లో అయితే ఒకామొచ్చేసి ఇట్లా ఫోటో బాంబ్ చేసింది. వీడియో బాంబ్. సో, వెంటనే వెళ్లి వీడియో ఆఫ్ చేశాను. లేకపోతే బిల్ ఏపిచ్చిన తర్వాత మళ్ళీ ఎళ్లి తెచ్చుకుంటున్నారు గైస్. నాకు అందుకే కోపం వచ్చేసి నేను వచ్చేసాను. నేను నా షాపింగ్ నేను చేసుకుందామని చెప్పి. గైస్ ఎందుకో తెలీదు కానీ నాకు కొంచెం అన్‌ఈజీ అయిపోయింది. ఎందుకు? సో, ఐ గాట్ ఎ కోక్ టు డ్రింక్. ఫుల్ అన్‌ఈజీ అయితుంది. ఐ డోంట్ నో వై, ఎందుకో తెలీదు సడన్‌గా వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు తిరగడం ఇవన్నీ అవుతున్నాయి. సో, వి థాట్ ఆఫ్ గోయింగ్ హోమ్. మళ్ళీ ఇండియా షాపింగ్ నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తే అది ఈ వీడియో కంటిన్యూస్. సో, ప్రెజెంట్ ఓల్డ్ నేవీకి అయితే వెళ్తున్నాను. పిల్లలకి ఏమైనా ఉంటాయేమో లైక్ మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి తీసుకోవచ్చు అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాను. బట్ ఐ డోంట్ నో ఐ విల్ టేక్ ఆర్ నాట్. లెట్స్ సీ. అబ్బాయిలకి కానీ వాళ్ళకి బట్టలకి ఏం కరువు కాదు. బట్ ఐ వాంట్ సీ సమ్ షూస్. ఆ షూస్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ షూ సైజ్ క్లారిటీగా తెలియదు కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి సైజ్ సరిపోకపోతే అని క్యాప్స్ తీసుకుంటున్నాయి. ఇద్దరికి ఇచ్చారు, ఒకటి మీడియం, ఇంకొకటి లార్జ్ సైజు. ఎందుకంటే పెద్దోడు తల కొంచెం పెద్దగా ఉంటుంది. సో, యా ఇవైతే తీసుకుంటున్నాను. ఇది డే 2 ఆఫ్ ఇండియా షాపింగ్ అనమాట. లైక్ ఓన్లీ ఇట్లా ఎన్‌కేలో బ్యాగ్స్ ఇంకా వాలెట్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి అయితే వచ్చేసాము. నా అవతారం చూసి మీరు షాక్ అవ్వకండి. ఆ రోజు చాలా టైర్డ్ ఉండే నేను. ఓపిక లేకపోయినా గాని వచ్చా అనమాట. సో, మమ్మీకి ఎప్పటినుంచో నాకు ఇట్లా ఎంకేలో ఒక హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేయాలని ఉండే. సో, యాహ్! అదైతే నా డ్రీమ్ అయితే అయిపోయిందనమాట. సో, ఇంకా మమ్మీ కోసం హ్యాండ్ బ్యాగ్, పెద్దమ్మ, పెద్దనాన్న, డ్యాడీ కోసం వాలెట్స్ అయితే తీసేసుకున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ డే 2. గాయ్స్, సో ఇట్స్ ద ఫైనల్ డే ఫర్ ఇండియా షాపింగ్. మీరు ఇంతకు ముందు ఒక 2 టైమ్స్ వెళ్ళినప్పుడు చూసుంటారు వీడియోలో.
సో ఇది నేను ఫైనల్ డే అవ్వాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకేదో మిగిలింది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా ట్రిప్ అంతా అయిపోయింది. ఇంకొక జస్ట్ 15 days ఉంది నేను ఇండియా వెళ్ళడానికి. సో షాపింగ్ అయితే కంప్లీట్ చేయాల్సిందే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ. బికాజ్ లైక్ ఇంకో 15 days అంటే ప్యాకింగ్కే సరిపోతుంది అదంతా. అందుకే ఫస్ట్ అయితే ఏమేమి కొనాలో నేను ఇప్పుడు రాసుకుంటా కార్లో వెళ్ళే గ్యాప్లో. అక్కడ వాడు ఉన్నాడు, వాడు రెడీ అవ్వలేదంట, కనిపించాడంట కెమెరా ముందు. సో యా, లెట్స్ గో ఫర్ అవుట్లెట్స్ అండ్ దెన్ బర్లింగ్టన్. ఇంకా చూద్దాం ఏమేమి తీసుకుంటానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. గెస్ వాట్ ఐఎమ్ గోనా టేక్ ఇన్ గెస్. మన అందరికీ తెలిసిందే గెస్ బ్రాండ్లో మనకి వ్యాలెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. సో నేను మా అత్తయ్య వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికైతే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వ్యాలెట్స్ తీసేసుకున్నాను. సో నాకు ఇవన్నీ కూడా మంచిగానే వచ్చేసినాయి, మంచి ప్రైస్లో. అండ్ నాకు క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పొచ్చు, నాకు చాలా నచ్చింది. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అనమాట ఏమేమి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అప్పుడప్పుడు వచ్చి అవుట్లెట్స్కి కొనుక్కుంటా అంటుండ అనమాట. అంటే వాడు ఉండేది ఒక 1.5 month నేను లేకుండా, స్టిల్ అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. సో గైస్, ఇండియా నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాతో పాటు ఈ తోక రావట్లేదు. వాడు టికెట్ బుక్ చేసుకున్నంత వరకు ఎల్లు నాకు ఫ్రీడమ్ కావాలి అది ఇదని అన్నాడు. టికెట్ బుక్ చేసుకున్న కాడ నుంచి అప్పుడే వెళ్తావా అని అని కథలు పడుతుంది. ఎందుకంటే ఒక్కడే ఉండాలి కదా, ఒక్కడే వండుకోవాలి, ఒక్కడే తినాలి. సో యా, he'll miss me, I'll miss him too. We are done with the shopping guys. వచ్చిన ఒక 1 hour కూడా అయినా 1 hourలో మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. బికాజ్ ఈరోజు కొంచెం తీసుకోవాల్సిందని ఫిక్స్ అయ్యాం కాబట్టి దొరికినవన్నీ తీసేసుకున్నాం అనమాట. సో యా, లెట్స్ గో టు బర్లింగ్టన్. యాక్చువల్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు బర్లింగ్టన్ గైస్. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. మళ్ళీ వెళ్ళిన కాడ నుంచి నేను ఏదో ఒకటి తీసుకుంటా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటున్నాము. బికాస్ అందరికీ మ్యాక్సిమం తీసేసుకున్నాం. వాడే అడిసాడు అనమాట, ఇంకెందుకు వెళ్ళిన కాడ నుంచి ఇంకెక్కువ తీసుకుంటా అది ఇది అంటే నిజమే కదా అనిపించింది నాకు కూడా. సో లైట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయిపోయింది ఇండియా షాపింగ్. ఇంకా కొంచెం మిగిలినవి మా చెల్లికి షూస్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, నైకీ వెబ్సైట్లో లేకపోతే యాప్లో. ఇంకా పర్ఫ్యూమ్స్ ఇట్లా విక్టోరియా సీక్రెట్లో మనకి సేల్ ఉంటుంది కదా $6కి అట్లా బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇంకా విక్టోరియా సీక్రెట్లో పెట్టేస్తే మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక చాక్లెట్స్ ఒకటి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. బికాజ్ ఆల్రెడీ ఇంత షాపింగ్ చేస్తాను కదా, చాక్లెట్స్ ఎవరు తింటారు మహా అంటే. తీసుకుంటే ఒక ఆల్ మిక్స్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటా అంతే. సో యా, మళ్ళీ నా ప్యాకింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్. సో ఈ ఇండియా షాపింగ్ వీడియో అయితే ఇంతే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.